నుంచి బాగా నుంచి ఎప్పుడు వచ్చారు చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అరుణ వ్లాగ్స్. ఈరోజు వైజాగ్లో వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఆ వీడియోని నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టారు అంటే ఏయూ అవుట్ గేట్ ఎదురుగా ఈ ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. మనం సిరిపురం పెద్ద బంక్ ఉంటుంది కదా, ఆ బంక్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏయూ అవుట్ గేట్ వస్తుంది. దాని ఎదురుగానే ఈ వైజాగ్ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ పైనే అవుతుందండి. అప్పటి నుంచి వెళ్దామంటే మాకు ఇప్పటికైతే తీరిక దొరికింది. ఈ ఎగ్జిబిషన్కి మనం బీచ్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా, అదే ప్లేస్లో ఇప్పుడు ఈ వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. మేము ఈ ఎగ్జిబిషన్కి సాటర్డే ఈవినింగ్ 7కి అయితే వెళ్ళాము. ఇంక మేము వెళ్ళేసరికి పెద్దగా జనాలు అయితే ఏం కనిపించట్లేదు. ఫుల్గా లైటింగ్తో ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. మనకి లోపల యమలోకం సెట్ అయితే ఉంటుంది. ఆ యమలోకం సెట్తో కలిపి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇంకా ఎగ్జిబిషన్ లోపల 360 డిగ్రీల డోమ్ కూడా ఉంటుంది. వాటికి విడిగా మనం టికెట్ అయితే పే చేయాలి. ఇంకా నేనైతే ఎప్పుడా ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తూ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసరికి కూడా చాలా ఖాళీగా అయితే కనిపిస్తుందండి. అసలు వీకెండ్ అయినా సరే జనాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఇక్కడ వచ్చేసి చూడండి, బెలూన్స్ అయితే ఊదుతున్నారు. నేను వెళ్ళగానే ఇంకా నాకు అవి చూసి నేను కూడా చిన్నపిల్లలు అయిపోయినా, అక్కడ చిన్నపిల్లలు ఆడుతుంటే నేను కూడా వాటిని అయితే పేలుస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్లో వివిధ రకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి. మనకి స్టిక్కర్స్ అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. అలాగే ఎగ్జిబిషన్లో కూడా ఎక్కడ లేని మోడల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను అంత గొమ్మని తీసుకుంటానా, 1-2 సార్లు పరిశీలించి ఎక్కువ రేట్ ఉందా తక్కువ రేట్ ఉందా అని ఆలోచించి అన్ని చూసి అప్పుడైతే కొంటాను. నాకు అంత తొందరగా ఏది నచ్చదు. నచ్చింది అంటే దాని కాస్ట్ కూడా చూస్తాను అనమాట. బయట ఇంటికన్నా తక్కువ ఉంటుందా లేదా ఇక్కడే తక్కువ ఉందా అనేసి 1-2 సార్లు ఆలోచించి నేను ఏదైనా సరే తీసుకుంటాను. ఇంకా అలా వరుసగా స్టిక్కర్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు గాజులు అయితే బాగా నచ్చాయండి. ఇవైతే ముంబై జ్యువెలరీ రేట్ అండి. మనకి కావాలంటే ఎక్స్చేంజ్ చేస్తారట, కానీ రిటర్న్ అయితే అంటే మనీ అయితే ఇవ్వరంట. అలాగే అవే కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి నెయిల్ పాలిష్లు కూడా 20 రూపీస్కి ఇస్తున్నారు. ఇంకా నేను ఇవన్నీ చూడగా నాకైతే బ్యాంగిల్స్ అయితే ఒక సెట్ బాగా నచ్చిందనమాట. నాకు ఈ కలర్ సిల్వర్ జ్యువెలరీ సెట్ అయితే ఉందనమాట. దాని మీదకి బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి అనేసి తీసుకున్నానండి. ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా అవే కాకుండా మనకు కిచెన్లో కావాల్సిన సామాగ్రి అలాగే విఆర్ మూవీస్ చాలా ఉన్నాయండి. ఇంకా ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తే నేనైతే వెళ్తున్నాను. అలాగే ఎక్కువ అయితే మనకి ఈ స్టాల్స్ వచ్చేసి 20 రూపీస్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా జనాలు లేక వాళ్ళు కూడా పాపం బయటకు వచ్చి ఏ వస్తువైనా 20 రూపీసే అనేసి పిలుస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి మా మేనకోళ్ళ కోసం తీసుకున్నానండి. అది కూడా 20 రూపీస్కే వచ్చింది. ఇంక ఇక్కడ గేమ్ జోన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మనం బాల్స్ వేస్తే ఆ నెంబర్ ప్రకారం మనకు పైన టెడ్డీ బేర్లు చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఆ నెంబర్ ప్రకారం ఏది వస్తే అది గిఫ్ట్ అయితే ఇస్తారట. ఇది వచ్చేసి గన్ షూటింగ్ అనమాట. ఆ బెలూన్స్ అన్ని పేలిస్తే మనకి దాని ప్రకారం గిఫ్ట్ ఇస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి చైర్లో ఒక బాస్కెట్ ఉండి దాంట్లో బాల్ వేస్తే దానికి కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తారండి. ఈ విధంగా రింగ్స్ వేసే గేమ్లు అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ యమలోకం సెట్ అయితే కనిపిస్తుందండి. ఇదేదో వింత ప్రపంచంలా ఉంది, నిజంగా యమలోకంలోకి తీసుకెళ్తున్నారా మనగా అన్నట్టు ఉందనమాట. ఇక్కడ ఈ కాపలాదారులను చూస్తుంటే నిజంగా వీళ్ళు మనుషులా బొమ్మలా అనేసి చాలాసేపు నాకే అనుమానంగా అనిపించిందండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీ టికెట్ ఉంటుంది కదా, ఎంట్రీ టికెట్ ఇస్తే లోపలికి అయితే వెళ్ళొచ్చు. దీనికి ఎటువంటి టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రీ టికెట్తోనే మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ వచ్చేసి చూడండి, వీళ్ళందరూ కూడా యమభటులు. వీళ్ళతో పాటుగా అంటే చనిపోయి నరకానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇక్కడ క్యూ లైన్లో వరుసగా అయితే నుంచున్నారనమాట. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు యమ సభ జరుగుతుంది. వీళ్ళు ఏమేం పాపాలు చేశారా అనేసి యముడు పరిశీలించి వాటికి తగ్గ శిక్షలు అయితే వేస్తున్నారండి. ఇంకా యమలోకం సెట్ అయితే చాలా బాగా అదిరిపోయింది. ఇంకా పైన అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి అక్కడ యముడు వాయిస్, చిత్రగుప్తుల వారి వాయిస్, అలాగే వీళ్ళందరూ వాయిస్లు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా కాపీరైట్ పడిపోతుంది, నేను వాయిస్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఒక అతనికి శిక్ష అయితే వేస్తున్నాడు. ఇక్కడ యముడు కూడా అటు ఇటు మూవ్ అవుతుందండి. యముడి హెడ్ అయితే పెదాలు కూడా కదులుతున్నాయి అనమాట. అంటే అతను మాట్లాడుతున్నట్టు, ఎందుకంటే అక్కడ వాయిస్ కూడా వస్తుందన్నమాట. వాయిస్ పెట్టకూడదని నేను పెట్టలేదు, కానీ చూడండి యముడు అటు ఇటు కదులుతూ అక్కడ వాళ్ళు ఏం పాపం చేశారు, ఏమేం శిక్షలు వేయాలి అనేది చెప్తుంటే ఇక్కడ చిత్రగుప్తుల వారు కూడా
వాళ్ళు చనిపోయి వచ్చిన వాళ్ళే చిట్టా అయితే చెప్తున్నారండి. ఇక్కడ చిత్రగుప్తుల వారు కూడా అటు ఇటు మూవ్ అవుతూ ఆ చిట్టాలు అయితే రాస్తున్నారు. ఈ విధంగా యమలోకంలో యమసభ అయితే పూర్తయింది. మరి శిక్షలు వేసిన వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ అయితే శిక్షలు వేస్తున్నారు. అవేనండి ఇక్కడ వజ్ర కంటక సాల్మిని అంటే ముళ్ళ మీద పడుకోబెట్టడం. అలా ఒక్కో శిక్షకి ఒక్కొక్క పేరు రాసి ఆ శిక్షలు ఎలా విధిస్తారు అనేది మనకి కళ్ళకి కట్టినట్టు అయితే చూపించారండి. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా అటు ఇటు మూవ్ అవుతున్నారు కదా. ఇది వచ్చేసి సోకర ముఖం అంట ఈ శిక్ష పేరు. అంటే వాళ్ళు ఎద్దుల్లాగా వాళ్ళు లాగుతున్నారండి. ఇక్కడ వచ్చేసి వినసనం నరకం అంటే రంపంతో అతన్ని కోస్తున్నారు. చూడండి కట్ చేస్తుంటే అతను అటు ఇటు మూవ్ అవుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి శూలదండనం ఏంటండి. ప్రతి ఒక్కటి కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చాలా బాగా వివరంగా చూపించారు. అలాగే ప్రతిదీ ఒకళ్ళు కూడా మూవ్ అవుతుంటే నిజంగా మనుషులే మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఈవెన్ చూస్తే నాకు నిజంగా మనిషి అనేసి అనిపించి చాలాసేపు అక్కడే అలా పట్టుకుని కూడా నేను టచ్ చేశాను అనమాట. కళ్ళు అన్నీ కూడా చాలా బాగున్నాయి, అసలు మనుషుల్లాగే ఉంది కదండి. అలాగే అది వచ్చేసి ఛేదన నరకం అంటే కాళ్ళు చేతులు నరకడం. ఇది వచ్చేసి విలేపకం అంటండి, అంటే నిప్పుల మీద కాల్చడం అనమాట. అవి మనకి నిప్పుల మీద ఏదో తండూరి చికెన్ కాలుస్తున్నట్టుగా కాలుస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి పొట్టి రాక్షసుడు ఉన్నాడు కదా, నిజంగా సినిమాల్లో ఉంటారు కదా పొట్టి రాక్షసులు, అలాగే ఉన్నాడు కదండి. అది కూడా బొమ్మే అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి రౌరవం అంటండి, అంటే ఇక్కడ పాములు తేళ్ళతోటి మనిషిని కరిపిస్తున్నారు. ఆ మనిషి కూడా మూవ్ అవుతున్నాడు చూడండి. నిజంగా అసలు మనుషులే ఇలా యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. అలాగే ఇక్కడ హయపానం అంటండి, అంటే వేడి నీళ్లు పోయడం. ఇది వచ్చేసి అందతా మిశ్రం అంటండి, అంటే కళ్ళు పీకడం అనమాట. అంటే కుటుంబ ద్రోహం, అంటే ఏ శిక్ష దేనికి వేస్తారు అనేసి కూడా వివరంగా రాశారు. ఇక్కడ వచ్చేసి ఎలుకలతో కరిపిస్తున్నారండి, క్రిమిభక్షణం అంట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాణాలతో అతన్ని పొడుస్తున్నారండి. ఇది కూడా వజ్రకంటకం అంటే సాల్మలి నరకం అంట. ఇక్కడ వచ్చేసి అడ్డంగా చీల్చుతున్నారు చూడండి, మొత్తం శరీరాన్ని రెండుగా చీల్చారు. అలాగే ఇది వచ్చేసి ఇక్కడ కాకులు గద్దలతో ఇతను పొడిపిస్తున్నారండి. ఈ శిక్ష పేరు సర్వవర్తనం. అలాగే ఇక్కడ మనకి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయండి సెట్టింగ్లో. అలాగే ఇక్కడ మా ఆయన పక్కన ఎవరో మనిషి వచ్చి ఉంచినట్టు ఉంది కదండి. ఇది కూడా బొమ్మే అనమాట. క్రిమి భోజనం అంటే తేనెటీగలతో హింసించడం, ఇతరులు దోపిడీ చేయడం వల్ల ఈ శిక్ష అయితే విధిస్తారంట. ఇలా ఇక్కడ వచ్చేసి ఉత్కోచనం అంటండి, వీళ్ళని వేలాడదీసి కొడుతున్నారండి, అందుకే రక్తాలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ శిక్షలు చూస్తే మాకు ఒక డౌట్ వచ్చింది, చనిపోయిన తర్వాత ఎవరు కూడా శరీరంతో నరకానికి వెళ్ళరు కదా, మళ్ళీ ఈ శిక్షలన్నీ మరి ఎవరికి వేస్తున్నారు, శరీరానికే కదా వేస్తున్నారు అనేసి మాకైతే అనిపించింది. ఇక్కడ వచ్చేసి అమ్మకు అబద్ధం చెప్తే ఇక్కడ పిశాసులతో భయపెట్టిస్తారంటండి. వీళ్ళు వచ్చేసి తామ్రస నరకం అంట. అలాగే ఇది వచ్చేసి కుంభీపాకం అండి. ఈ కుంభీపాకం అనేది అపరిచితుల మూవీలో ఎక్కువగా పాపులర్ అయింది కదా, అంటే వేడి వేడి నూనెలో వీళ్ళని అయితే వేశారనమాట. నిజంగా నూనె ఉందా, అసలు ఎలా పెట్టారు అనేసి దగ్గరికి వెళ్ళి అయితే నేను చూశాను. అలాగే ఇక్కడ వచ్చేసి ధనదాహం అంటండి, అంటే డబ్బులు బంగారం కొని నిల్వ ఉంచుకోవడం అంట. వాళ్ళకి ఆ డబ్బు బంగారాన్ని తినిపిస్తున్నారు. ఈ శిక్ష వచ్చేసి మహారౌరం అండి, మొసలతో వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఈ శిక్షలన్నీ చూసి ఇలా ముందుకు వస్తే తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో అనేసి అపరిచితుడి ఫోటో అయితే పెట్టి ఇంకా అక్కడితో యమలోకం అయితే ఎండ్ అయిపోయిందండి. యమలోకం నుంచి మళ్ళీ స్వర్గలోకానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి నాకు ఇన్ఫ్లుయెన్సర్ ముగ్గురు అయితే వచ్చారు. ఆ భార్యలు ముందు వెళ్తుంటే భర్తల పాపం వెనకాల మొబైల్స్ పెట్టుకుని వాళ్ళకి వీడియోస్ తీస్తున్నారు. ముందు ఒకళ్ళు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు సెకండ్ అనమాట. నేను కూడా వీడియో తీద్దామని చెప్పి మా ఆయనకే మొబైల్ అయితే ఇస్తే అది చూసి నవ్వు వచ్చిందండి. మేమేమో అన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ వెళ్తే పాపం మా హస్బెండ్స్ వచ్చేసి వెనకాల మొబైల్ పెట్టుకుని మాకైతే వీడియోస్ తీస్తున్నారండి. నాకు అదే నవ్వు అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి స్వర్గలోకం ఎలా ఉంటుందండి, స్వర్గలోకంలో ఎవరు ఉంటారు, ఇంద్రుడు ఉంటాడు కదా. ఇంద్రుడు వచ్చేసి ఐరావతం అంటే తెల్ల ఏనుగుపై ఇంద్రుడు అయితే ఉన్నాడు. రంభ ఒరసి మేనక అక్కడైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి. ఈ స్వర్గలోకం లాగే అచ్చంగా కనిపిస్తుంది అనమాట. అక్కడ వచ్చేసి కిందంతా కూడా కాటన్ అయితే దూదైతే వేశారండి, అందుకే మబ్బుల్లా కనిపిస్తున్నాయి. ఇంకా స్వర్గలోకం నుంచి మళ్ళీ వైకుంఠానికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుందండి, చాలా బాగుంది. ఇంకా అన్నీ చూసుకుని అలా బయటకు వచ్చేయడమే. యమలోకం సెట్ ఒకటే చాలా పెద్దగా ఉంది. ఇంకా స్వర్గలోకం వైకుంఠంలో ఏమీ లేవండి, అలా వాళ్ళు ఫొటోస్ పెట్టేసి అయితే ఉంచారు. ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఎగ్జిబిషన్ ఉందన్నమాట, పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ అని రంగులు రాట్టాలని ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా అన్నీ చూసుకుని అలా ముందుకు వచ్చేస్తే ఎక్కువగా వారికి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుందా 360 డిగ్రీల డోమ్ అయితే చూడడానికి వచ్చాము. నేను కూడా ఈ డోమ్ చూడడానికనే వచ్చానండి, ఎందుకంటే ఎక్కడ
ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ డోమ్ గురించి చెప్తున్నారు. నిజంగా అంత బాగుందా అనేసి టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తే ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అని దాని మీద ఉంది. కానీ మన దగ్గర 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. మేము వెళ్ళేసరికి ముందు ఒక షో అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక్కో షో వచ్చేసి 10 మినిట్స్ అయితే ఉంటుందంటే ఇంకా ఫుల్ అయిపోయిందని చెప్పారు. అలాగే లోపలికి ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ ఏమీ అలౌ చేయరంట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ షోకి వెళ్దాం కదా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎందుకు చివరిలో వెళ్తే ఏం కనిపిస్తుందో కనబడదు అన్నట్టుగా నేనే అక్కడ ఆ షోకి వచ్చేసి లాస్ట్ నెంబర్ని, మళ్ళీ షోకి స్టార్ట్ అయ్యే షోకి ఫస్ట్ నెంబర్ని అనమాట రమ్మన్నారు. అయినా సరే నేను రాను, నెక్స్ట్ దానికే వస్తానని కూర్చుండిపోయానండి. ఇంకా 10 నిమిషాలు అయితే షో అయితే పూర్తయింది. వాళ్ళందరూ బయటకు వచ్చాక ఇంకా నేనే ఫస్ట్ కాబట్టి వెంటనే మళ్ళీ గేట్స్ ఓపెన్ చేయగానే నేనే లోపలికి అయితే వెళ్ళాను. ఇది ఒక ఇగ్నోలా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి మంచు ప్రదేశాల్లో ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉందండి. బయటకు చూస్తే ఇంకా లోపల వచ్చేసి రౌండ్గా, అంటే 360 డిగ్రీస్ కాబట్టి ఇంకా రౌండ్గా మనకి ఈ విధంగా ప్రొజెక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంక ఈ ప్రొజెక్టర్ మీద మూవీస్ అయితే వేస్తున్నారండి. ఆ మూవీస్ వేయడం వల్ల ఏంటంటే ఇన్స్టాలో ఏంటంటే వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం అలాగే వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు షో అంటే అందరితో కలిపి కాకుండా ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఒకరికి వేస్తారు కదా, దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఇవి అటు ఇటు కదులుతూ ఉంటే వాళ్ళు కూడా మూవ్ అవుతున్నారండి. దానివల్ల నిజంగా 3D ఎఫెక్ట్ ఉంటాయేమో, అంటే అవి అలా మన మీదకి వచ్చినట్టు ఉంది కదా, నిజంగా మన దగ్గరికి వచ్చినట్టు ఉంటాయేమో, మనం కూడా మూవ్ అవుతామేమో అనేసి నిజంగా నేను కూడా అలా అనుకునే వెళ్ళానండి. కానీ అక్కడికి వెళ్తే ఎటువంటి థ్రిల్లింగ్ ఏం ఫీలింగ్ లేదనమాట. ఏదో మూవీ చూస్తున్నట్టు అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను, అసలు వేస్ట్ అనమాట. 100 రూపీస్ అనవసరంగా వేస్ట్గా కట్టేమా అనేసి అనిపించింది. అందుకే ఇంకా పూర్తిగా మూవీ అయితే చూపించకూడదు, కాపీరైట్ పడిపోతుంది కాబట్టి కొంచెం ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను. నిజంగా అక్కడికి వెళ్తే టీవీలో మూవీ చూసినట్టు మాత్రం ఉందండి. ఎటువంటి ఫీలింగ్ అయితే మనకేం కలగట్లేదు. నేను జెన్యూన్ రివ్యూ అయితే చెప్తున్నానండి. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా నాకైతే ఎటువంటి ఫీలింగ్ కలగలేదు అనేసి మాత్రం చెప్తున్నాను. ఇక్కడతో వైజాగ్ ఎక్స్పో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.